హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను వెరీ స్పెషల్ అండ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ చేస్తున్నా. దానికోసం నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని 2 గ్లాసెస్కి నేనైతే 5 గ్లాసెస్ వాటర్ పోసుకున్నా. ఎందుకంటే మనం ఎలాగో వాటర్ తీసేస్తాం కదా, కొంచెం ఎక్కువైనా పర్లేదు, తక్కువ అయితేనే ప్రాబ్లం. ఇంకా చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మంచిగా వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇంకా ఈరోజు తెచ్చిన కొత్తిమీర పుదీను అసలు ఎంత స్మెల్ వస్తుందంటే మీరు కూడా ట్రై చేసే ఉంటారు. ఇంటికి లోపలికి రాగానే ఏదో ఒక పండుగ వెదర్ వస్తుంది కదా. ఇంకా తర్వాత చికెన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ కారం వేసుకున్నా. నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే మా కారం అంత స్పైసీగా లేదు. ఇంకా తర్వాత మీరు మీ టేస్ట్కి బట్టి వేసుకోవచ్చు, సాల్ట్ అయినా కారం అయినా. నేను ఇంకా కారం వేసుకున్న తర్వాత సాల్ట్ ఒక 1.5 అట్లా వేసుకున్నా. ఇంకా దాని తర్వాత అన్ని మసాలాలు ఫస్ట్ అయితే ధనియాల పొడి ఒక 1 స్పూన్ వేసుకున్నా. తర్వాత ఇంకా బిర్యానీ మసాలా ఒక హాఫ్ అయితే చాలు, చికెన్ మసాలా. ఇంకా తర్వాత నేను పెరుగు ఒక 4 స్పూన్స్ నిండుగా వేసుకున్నా. ఎందుకంటే మనకు పెరుగుతోనే చాలా గ్రేవీ అండ్ టేస్టీ వస్తుంది కదా, అందుకని ఎక్కువే తీసుకున్నా. మీరు కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి వీలైతే. లాస్ట్ అయితే లెమన్, దీన్ని కొంచెం పైన అలా 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 తిప్పేసి మనం వేసిన మసాలాలు పెరుగు అన్నీ మంచిగా చికెన్కి పట్టేలాగా మసాజ్ చేసేయండి ఇంకా చికెన్కి హ్యాపీగా. అది ఇంకా మంచిగా మ్యాగ్నెట్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం అప్పటి వరకు. ఇప్పుడైతే నేను రైస్ కోసం పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పుదీనా మనకు మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ పక్కన రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే రైస్ ఇంకా పొయ్యి పైన పెట్టేసి అందులోనే సాజీరా ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందాక నేను చూపించిన కదా పచ్చిమిర్చి ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసి కొత్తిమీర పుదీనా అన్నీ మంచిగా వేసుకున్న తర్వాత ఒకసారి రౌండ్గా కలిపేసి దానిపైన మూత పెట్టుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేయాలి. స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి, చిన్నగా పెడితే ఇంకా మనకు రైస్ మెత్తగా అయిపోతుంది. అందుకని ఇంకా పక్కన నేను నెయ్యి వేసి అందులో కొంచెం జీడిపప్పు వేయించి పెట్టుకుంటున్నా. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత పైన జీడిపప్పు వేస్తే టేస్టీగా ఉంటుంది కదా, అందుకోసమని. ఇంకా అదే నెయ్యిలో ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్ మునిగేంత వరకు ఆయిల్ వేసుకుంటే ఆనియన్ అనేది బాగా ఫ్రై అవుతుంది, ఆనియన్ బాగా వేగుతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకొని పక్కకెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెకి మంచిగా ఆయిల్ పెట్టించి ఆ గిన్నెలో మనం చికెన్ వేసేసుకొని చికెన్ పైన నేను ఏం చేసిన అంటే కొంచెం బ్రౌన్ ఆనియన్ పుదీనా కొత్తిమీర వేసిన. ఎందుకంటే చికెన్కి కూడా బ్రౌన్ ఆనియన్ టేస్ట్ అది తీసుకుంటుంది అనమాట. ఆ తర్వాత రైస్ వేసిన, రైస్ కొంచెం హాఫ్ వరకు వేసి మళ్ళీ పుదీనా కొత్తిమీర ఆనియన్ వేసిన తర్వాత మళ్ళీ టోటల్ రైస్ వేసేసిన. పైన ఇంకా ఇట్లా ఆనియన్ వేసిన తర్వాత కొంచెం రెడ్ ఫుడ్ కలర్ తీసుకొని అందులో పాలు యాడ్ చేసి అట్లా రౌండ్గా వేసేసుకొని అందులో కొత్తిమీర పుదీనా మనం మంచిగా వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది దాంతోనే. నేనైతే పిండి పెట్టడం అలాంటి పెద్ద ప్రాసెస్లు ఏం చేయను, ఇట్లా ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టేసుకుంటా. నా బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.